కంప్యూటర్ సైన్స్ అన్న ఇప్పుడు ఒక క్లాస్ మన దగ్గర స్టార్ట్ అవుతే ఒక బ్యాచ్ హార్డ్లీ ఇట్ విల్ బి ఫ్రమ్ 40 to 60 దాట్ అయితే బ్యాచ్ ఇక్కడ ఉండదు. రైట్. సో ఆ బ్యాచ్ లో మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ టెక్ వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే అసలు ఇంకా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. Okay. మీరు చాలా మందితో ఇంటర్వ్యూ కూడా చూసారు, Right, వాళ్ళకి right. జాబ్స్ వచ్చాయి. అవును. వాళ్ళకి అసలు టెక్నికల్ కి సంబంధం కూడా లేదు. బట్ అయినా వీళ్ళు ఎలా జాబ్ తెచ్చుకోగలుగుతున్నారంటే అండి, మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే వాళ్ళకి అసలు ఏం తెలీదు. ఏబిసిడీస్ ఎలా ఓకే. టెక్నికల్ గా లేదా దీంట్లో డేటా సైన్స్ లో ఏబిసిడీస్ నుంచి నేర్పించుకుంటూ వస్తాం. Okay. పైథాన్ అంటే ఏంటి, దాని తర్వాత ఇదంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ కి వచ్చే లోపల ఇండివిజువల్ టెక్నికల్ స్టాక్ అని చెప్పాను కదా, ఏమేం టెక్నికల్ స్టాక్స్ కావాలి. లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు నేను మషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేయాలి, సైకిట్ లెర్న్ అనే లైబ్రరీ కావాలి. మనం ఆల్రెడీ వాళ్ళకి సైకిట్ లెర్న్ అంటే ఏంటి, మోడల్ ఎలా బిల్డ్ అవుతుందో అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తాం అనమాట. ఓకే. ఓకే. రైట్. అండ్ ఆల్సో చాలా లైక్ ఫ్యూ వీక్స్ నుండి చాలా మంది ప్లేస్ అయ్యారు కదా, సో వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అండ్ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ తీసుకున్నారు ఏంటి అనేది చాలా జెన్యూన్ ఫీడ్బ్యాక్ వాళ్ళు మాతో షేర్ చేసుకున్నారు. సో రీసెంట్గా ప్లేస్ అయిన వాళ్ళ గురించి కానీ, బీయింగ్ అ ట్రైనర్ మీకు ఎలా అనిపిస్తుంది, వాట్ వుడ్ యూ లైక్ టు సే? అండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్స్ అంటారు. Correct. బట్ ఇప్పుడు మీరు ఇంతమందితో ఈ జర్నీలో మీరు ఒక 50 పీపుల్ అన్న ఇంటర్వ్యూ చేసి ఉంటారు. దీంట్లో మీకు ఏం అర్థమైంది అంటే వాళ్ళకి ఈజీగా వచ్చేసిందా, డైరెక్ట్ గా వచ్చారు ఇన్నోమేటిక్స్ కి వచ్చారు ఈజీగా అయిపోయిందా? అస్సలు కాదు. వాళ్ళు ట్రైన్ అప్ అయ్యారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అడిగారు, చాలా మంది అడిగారు మీకు నాలెడ్జ్ లేదు కదా ఇంతకుముందు అంటే, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కొంతమందికి ఉంది, కొంతమందికి నాలెడ్జ్ ఉంది బట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఎలా హెల్ప్ అయ్యాయో చెప్పారు. అలాగే మెంటరింగ్ సెషన్స్, ఎస్పెషల్లీ నేను కనుక్కున్న దానిలో కల్లా చాలా మందికి మెంటరింగ్ సెషన్స్, ఎందుకంటే వాళ్ళకి 1-on-1 కాన్వర్సేషన్ కి ఎక్కువ స్కోప్ అక్కడే ఉంటుంది కాబట్టి అది చాలా హెల్ప్ అయింది. అండ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ప్లేస్ చేసిన వాళ్ళతో మాట్లాడాను. అలాగే 4th, 5th ఇందాక 3rd టైం అమ్మాయితో కూడా మాట్లాడాను. అంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఎలా ట్రైన్ ఉంటుంది, తర్వాత ఎలా వాళ్ళు అయినా కూడా వాళ్ళు హోప్ వదిలేసుకోకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రతిదీ కూడా తెలుసుకున్నాను. ఇది నాకు అర్థమైంది. ఇంకా చాలా ఉంది బట్ సింపుల్. మనం అదే అండి, అందరూ ఏంటంటే జస్ట్ మనం జాయిన్ అయిపోతే నేను 1 lakh కట్టేస్తే నాకు జాబ్ వస్తుంది అనుకుంటే రాదు. రైట్.